ఇక్కడ నేను ఏ పార్టీకి సపోర్ట్ అయితే చేయట్లేదు. పార్టీలకు అతీతంగా ప్రజలు బయటకొచ్చి గవర్నమెంట్‌తో మన అవసరాలు తీర్చుకోవాలన్న సంకల్పంతోనే నేను ఎప్పుడూ ఉంటాను. సో, ఇక్కడైతే పార్టీల గురించి అయితే మాట్లాడటం లేదు. అసలు 'ప్రకాష్ రాజ్' గారికి, 'పవన్ కళ్యాణ్‌కి మధ్య జరిగిన సంభాషణ ఏంటి? ఎందుకని ఉదయనిధులు స్టాలిన్ కన్నా తక్కువని 'పవన్ కళ్యాణ్' అని ఎందుకని 'ప్రకాష్ రాజ్' గారు అన్నారా అన్న విషయాలైతే మాట్లాడుకుందాము. సో, ఇక్కడ మెయిన్ విషయం వచ్చి తిరుపతి లడ్డు ఇష్యూ దగ్గర రేజ్ అయింది ఇది. యాక్చువల్‌గా ఏమైందంటే తిరుపతి లడ్డూలో అయితే కల్తీ అయితే జరిగిందని టీడీపీ గవర్నమెంట్ అయితే ఒక అలయన్స్ ఒకటైతే తీసుకొచ్చింది బయటికి. అది నిజాలు ఏంటి అనేది ఇప్పటివరకైతే ఇంకా తెలియలేదు. సుప్రీంకోర్టు సిట్ అయితే ఏర్పాటు చేసింది. చూడాలి అసలు ఎవరిది తప్పు అనేది. సో, ఇక్కడ విషయం ఏంటంటే ఇలా కల్తీ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు. దానికి 'ప్రకాష్ రాజ్' గారు అంటున్నారు బయటకు వచ్చి మాట్లాడడం కాదు, మీరు దర్యాప్తు చేయాలంట. ఇక్కడ దర్యాప్తు చేయడం నిజమే, కాకపోతే బయటకు వచ్చి మాట్లాడడం అనేది మాట్లాడాలి. ఎందుకంటే ముస్లింలకి మక్క ఎలాగో హిందువులకి తిరుపతి అలాంటిది. సో, అలాంటిదప్పుడు బయటకు వచ్చి మాట్లాడకూడదా? అంటే హిందువులు బయటకు వచ్చి మాట్లాడకూడదు ఏంటి? బాధ్యత గల పదవిలో ఉన్నారు, అంత మాత్రాన ఆయన హిందూ కాకుండా పోతారేంటి? ఇప్పుడు ఆయన మాట్లాడిన సంభాషణలో ఎక్కడ కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరిని కించపరిచినట్టయితే అస్సలు మాట్లాడలేదు. ఎందుకంటే దేశంలో అన్ని మతాల వారు ఉండొచ్చు, అన్ని మతాలకి సర్వ హక్కులు ఉండాలి. సో, ఇక్కడ హిందువులు ఎందుకు మాట్లాడుతుంటే ఎలాంటి మాటలు మాట్లాడతారో నాకు అసలు అర్థం అవ్వదు. 'ప్రకాష్ రాజ్' గారు అయితే ఫస్ట్ నుంచి బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటారు. ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే ఉండండి పార్టీకి అతీతంగా, కాకపోతే దీన్ని ఎందుకు హిందూయిజాన్ని ఎందుకు తొక్కాలని ఆయన చూస్తారో నాకు అసలు అర్థం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే 'ప్రకాష్ రాజ్'కి ఫస్ట్ నుంచి హిందువులంటే ద్వేషమే. ఆయన ట్వీట్స్ బట్టే అర్థమవుతుంది ఎప్పుడు ఎందుకని బీజేపీని సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకి ఇంకా ఆయన ఎగ్నెస్ట్గానే ఉంటారనమాట. సో, ఇక్కడ గవర్నమెంట్ బీజేపీ 3 టర్మ్స్ వచ్చింది. ఇక్కడ విషయం ఇక్కడ అంటే సో సౌత్ ఇండియాలో బీజేపీ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ. ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వల్లే కూటమి అనేది అధికారంలోకి వచ్చేది, అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీలు కాదు, బీజేపీ సపోర్ట్ ఇవ్వకపోవచ్చు. ఇక్కడ హిందువుల మనోభావాల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు హిందువుల గురించి, ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కల్పించుకుంటారు మీరు? నాకు అర్థం అవ్వదు. ఎందుకని క్రిస్టియన్ విషయాల్లోనూ ముస్లిం విషయాల్లోనూ ఎందుకు కల్పించుకోరు 'ప్రకాష్ రాజ్' గారు? అంటే ఇక్కడ దేశంలో ఓన్లీ హిందువుల గురించే ఇక్కడ హిందువుల గురించే ఇక్కడ హిందువుల వల్లే సమస్యలు వస్తున్నాయి. ఇంకా ఏ మతాల వల్ల సమస్య రావట్లేదు. ఇక్కడ మతాల సమస్యలు కాదు, ఇక్కడ మనం చూడాల్సింది మనిషి వ్యక్తిత్వం బట్టి చూడాలి. ఇక్కడ మతాల ద్వారా కాకుండా మనిషి వ్యక్తిత్వం ద్వారా అయితే చూడాలి. ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా ఉదయనిధి స్టాలిన్ని గొప్పోడు పవన్ కళ్యాణ్ కన్నా అని ఏ విధంగా గొప్పోడు నాకు అర్థమవుదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు ఉన్నారు, 5 సంవత్సరాలు నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. చాలా దారుణంగా 10 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్నారు. ఆయనకి ఏమీ ఆ ఉదయనిధి స్టాలిన్లాగా తండ్రి సీఎం కాదు, తాతల సీఎంలు కాదు, ఆయన ఇండివిజువల్గా వచ్చారు. ఇండివిజువల్గా వచ్చాక కూడా ప్రజారాజ్యం అనే పార్టీ ఎఫెక్ట్ వల్ల ఆ జనసేన పార్టీకి చాలా ఎఫెక్ట్ అయితే చేకూరింది. సో, ఆ ఎఫెక్ట్ నుంచి బయటకు వచ్చి ఎలియన్స్ చేసి టీడీపీ గవర్నమెంట్ అధికారంలో రావడంలో కూడా కీలక పాత్ర, జనసేనలో అధికారానికి 21కి 21 రాబట్టడంలో కూడా ముఖ్య పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు. ఉదయనిధి స్టాలిన్ ఎవరు? అసలు ఎవరు చెప్పండి? కరుణానిధి మనవడు, స్టాలిన్ కొడుకు అవడం వల్ల ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఆయన కలేజ్ ద్వారా వచ్చేసింది ఏం కాదు. అలా అయితే కలేజ్ ద్వారా రావాలంటే ఇంకా ఫేమస్ నాయకులు లేరా డిఎంకేలో? సో, అన్నా డిఎంకేలో ఇక్కడ విషయం ఏంటంటే చూసుకోవాలి. ఇక్కడ డిఎంకేలో ఎందుకని బేసిక్గా ఈ మధ్య ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది గట్టిగా. అదేంటంటే 'ప్రకాష్ రాజ్'కి డిఎంకే పార్టీకి మధ్య ఉన్న అనుబంధం ఏంటనేది ఓసారి ఆ వీడియోలో అయితే చూపిస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూపిస్తాను, చూడండి. దాని తర్వాత అయితే మాట్లాడుకుందాం. సో, மாற்று வசனம் அப்படிங்கிறதெல்லாம் நல்லா போச்சு. மட்டுமே தான் உண்டான நல்ல அரசியல் சாதனை. ஸோ, ஆனால் அரசியல் பயணத்தை பொறுத்த வரைக்கும் இப்போது 2வது இறங்கிறாரு அந்த எல்லாம் சொல்லுங்க. సో, తమిళనాడులో డిఎంకే పార్టీ రాగానే హిందువుల మీద అయితే దారుణంగా మాట్లాడడం అయితే మొదలైంది. సనాతన ధర్మం గురించి చాలా దారుణంగా మాట్లాడాడు ఉదయనిధి స్టాలిన్. మలేరియా, డెంగ్యూ కన్నా ప్రమాదకరమైందని సనాతన ధర్మం అని చెప్తున్నాడు. ఇక్కడ సనాతన ధర్మం ఏం చేసింది మిమ్మల్ని? ఏ విధంగా మిమ్మల్ని నాశనం చేసింది? ఇక్కడ విషయం అది నాకు అర్థం అవుతాం. వాళ్ళ అమ్మగారు మరి హిందువుగానే ఉంటారు, టెంపుల్స్కి వెళ్తారు, వీటికి వెళ్తారు. ఇక్కడ సనాతన ధర్మంతో ప్రాబ్లం కాదు, మాట్లాడాల్సి వస్తే సనాతన ధర్మం గురించి కాదు. సనాతన ధర్మం వంక పెట్టుకుని
మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి క్రిటిసైజ్ చేయాలి. మీకెందుకు సనాతన ధర్మం అంటే ఇష్టం లేదనేది నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ప్రతి మతంలోనూ వర్స్ట్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళ వల్ల ఆ మతాన్ని కించపరచక్కర్లేదు. ఆ వ్యక్తులను కించపరిస్తే చాలు. కానీ మీరేం చేస్తున్నారంటే ఆ మతాన్ని కించపరుస్తున్నారు. అదెక్కడ న్యాయం? హిందువుల గురించి సనాతన ధర్మం గురించి ఎందుకు కించపరచాలి? మీకు ఏమైనా తప్పు ఉంటే ఆ వ్యక్తిని వాళ్ళ మోసం చేస్తుంటే వాళ్ళ గురించి మాట్లాడాలి. ఇక్కడ వ్యక్తుల యొక్క వ్యక్తుల మనోభావాలు తీసుకెళ్ళి ఏకంగా ధర్మాల మతాల మీద కొట్టడం అనేది ఎంతవరకు భావ్యం? ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఇక్కడ ఒక రాష్ట్రానికి సీఎం అయినా ఎమ్మెల్యే అయినా అన్ని మతాలని కలుపుకుంటూ వెళ్ళాలి. కుదిరితే ఒక మతాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మిగతా మతాలని కించపరిచినట్టయితే మాట్లాడకూడదు. కానీ ఉదయనిధి స్టాలిన్ గారు ఏం చేశారు? సనాతన ధర్మం గురించి, హిందువుల గురించి చాలా వర్స్ట్గా మాట్లాడారు. సో అలా ఎందుకు మాట్లాడాలి అంటే హిందువులు మీ పార్టీలో అక్కర్లేదా? హిందువులు ఆ రాష్ట్రంలో అక్కర్లేదా? ఇక్కడ విషయం ఏంటంటే ఏ పార్టీలో అయినా మతాల గురించి కించపరిచినట్టు మాట్లాడిన అవసరం లేదు. ప్రతి పార్టీలో కానీ ప్రతి మతంలో కానీ అందరూ మంచివాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. అలా అని ఆ మతాలని తప్పుగా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఉదయనిధి స్టాలిన్ గారు అంత దారుణంగా మాట్లాడడం, మళ్ళీ డిఎంకే స్టాలిన్ సీఎం గారు అధికారంలోకి వచ్చాక దేవస్థానం యొక్క బంగారం, చాలా దేవస్థానాల యొక్క బంగారం కరిగించి ప్రతి అకౌంట్లో అయితే వేస్తాను అంటాము. ఇది ఎక్కడ విషయం? ఎందుకంటే సనాతన ధర్మమే మీకు ఇష్టం లేదన్నప్పుడు ఎందుకని దేవుడి గుడిలో సొమ్ము తీసుకోవడం? బేసిక్గా చెన్నైలో ఉన్న టెంపుల్స్ ఇంకెక్కడ ఉండవు. చెన్నైకి అంటే తమిళనాడుకి వచ్చే ఆదాయాల్లో కీలక పాత్ర కూడా పోషిస్తుంది దేవాదాయ శాఖ. అలాంటి దేవాదాయ శాఖ గవర్నమెంట్ నడుపుతున్న దేవుళ్ళ మీద ఎందుకు ఇంత చిన్న చూపు? అసలు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు ఉదయనిధితో పోలుస్తూ ఉదయనిధి స్టాలిన్ కన్నా గొప్పోడేంటి పవన్ కళ్యాణ్ అండి. ఏ విధంగా గొప్పోడు? అసలు కంపారిజన్ ఏ విధంగా చేస్తున్నారు? అసలు మీకు అంత యాక్టివ్ పాలిటిక్స్ ఉంటే ఈ పార్టీకి మీరు స్వంతంగా పెట్టిన పార్టీ కావచ్చు, మీరు నిలబడిన చోట డిపాజిట్లు కూడా రాలేదు అంటే డిపాజిట్లు కూడా రాలేనంతగా మిమ్మల్ని జనం పట్టించుకోలేదంటే మీరు ఏ విధంగా పొలిటీషియన్ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మీ ఏరియాలోనే మీరు ఎఫెక్ట్ చూపించలేకపోయారంటే ఇంకా ఏ విధంగా మీరు జనాలను ఎఫెక్ట్ చూపిస్తారు నాకు అర్థమవుదు. మీకు రాజకీయాలు పెద్దగా తెలియకపోతే ప్రతిదానికి జస్ట్ ఆస్కింగ్ ఏంటి? డైరెక్ట్గా మాట్లాడండి, డైరెక్ట్గా ఓపెన్ అవ్వండి. ఎందుకు 30వ తారీఖున వచ్చి అన్నీ మాట్లాడుతూ అన్నారు? ఇప్పటికేమో జస్ట్ ఆస్కింగ్. బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడి వదిలేశారు. సో దానికి ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేస్తూనే ఉంటున్నారు. ఏదో ఒక టైంలో ప్రకాష్ రాజ్ గారి ట్వీట్స్కి అయితే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతాడు, అప్పుడు కౌంటర్స్ వేయొచ్చని. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రకాష్ రాజ్ని అయితే పట్టించుకోవట్లేదు. అసలు ఎందుకు పట్టించుకోవాలి? రాజకీయ పరంగాను, స్టార్ ఇమేజ్ పరంగాను పవన్ కళ్యాణ్ చాలా హై రేంజ్లో ఉన్నారు. యాక్టర్గా మంచిగా ఉన్న ప్రకాష్ రాజు కానీ క్యారెక్టర్ పరంగా నాకైతే పెద్దగా నచ్చదు. ఎందుకంటే ఆయన మాటలన్నీ చాలా వ్యంగ్యంగా ఉంటాయన్నమాట. సో సపోర్టింగ్గా మాట్లాడే విధానం కాదు ఇది. అది నాకైతే నచ్చదు ప్రకాష్ రాజు విషయంలో. ఇక్కడ విషయం ఏంటంటే ప్రకాష్ రాజు ఎంతలా కెలికినా పవన్ కళ్యాణ్ అనేవన్నీ కిందకి దించడం చాలా కష్టం. అది గుర్తుపెట్టుకుంటే ప్రకాష్ చాలా మంచిది. అంతేకాదు ఇప్పుడు తమిళనాడు ఎంజీఆర్ గారిని చాలా తలుచుకుంటూ ఎక్కువ ట్వీట్స్ అయితే చేస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు పాలిటిక్స్ మీద కూడా ఏమన్నా ఎఫెక్ట్ అయితే చూపిస్తారో లేదో చూడాలి. మరి ప్రస్తుతానికైతే ట్వీట్స్ రూపంలో అయితే ఉన్నారు. త్వరలో విజయ్ గారు కూడా పార్టీ పెడుతున్నారు. మరి విజయ్ గారికి సపోర్ట్ చేయాలా? ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ ఎంత ఉందో విజయ్ గారికి అక్కడ అంతే క్రేజ్ ఉందన్నమాట. సో అవి ఓట్ల రూపంలో మలుచుకోగలరా లేదా విజయ్ గారు చూడాలి. 2027 అయితే ఎన్నికలు అయితే వస్తున్నాయి, చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ప్రస్తుతానికైతే ప్రకాష్ రాజు ఎన్ని కౌంటర్లు ఇచ్చినా, ఎన్ని ట్వీట్స్ చేసినా పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి కోసం రియాక్ట్ అవుతే ఈయన స్టార్డమ్ అయితే తగ్గుతుంది. సో ఖచ్చితంగా ఆయన అయితే రియాక్ట్ అవ్వడని నేను అనుకుంటున్నాను. అంతేకాదు ప్రకాష్ రాజు ఎందుకని హిందువుల గురించి మాట్లాడినప్పుడే బయటకు వచ్చి మాట్లాడతారు. మిగతా పార్టీలకి, మిగతా మతాల వాళ్ళు చేస్తున్న ఘోరాలు ఆయనకు కనిపించవా? అది నాకు అర్థమవుతుంది. సో రియాక్ట్ అవుతే నీకు సోషలిజం మీద, దేశం మీద ప్రేమ ఉంటే అన్నిటికీ రియాక్ట్ అవ్వాలి. సో ఒక మతం మీద మాత్రమే పడకూడదు, అది చాలా తప్పు. ఎందుకంటే దేశంలో అన్ని మతాల సమానమే. గవర్నమెంట్ కూడా అన్ని మతాలని ఈక్వల్గా చూడాలి, అది ఖచ్చితంగా చెప్పాలి.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కానీ వేరే మతాల గురించి ఎక్కడ క్రిటిసైజ్ చేస్తూ సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు. హిందువుల సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ఎక్కడ క్రిస్టియన్స్ కానీ, ముస్లిం కానీ, జైనులు కానీ ఎక్కడ తక్కువ చేసే మాట్లాడలేదు. కానీ మీరు మాత్రం ఉదయనిధి స్టాలిన్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ వీళ్ళు మాత్రం హిందువులు కించపరిచినట్టు మాట్లాడతారు. ఈ మిగతా మతాలను అయితే పైకి లేపుతూ ఉంటారు. అది ఎక్కడ సమంజసము? అంటే హిందువులు మనుషులు కాదనే మీ ఉద్దేశం. అది మాత్రం చాలా తప్పు. దేశంలో అన్ని మతాలు ఉండాలి, అందరూ మనుషులే. మతాలు బట్టి కాకుండా మనుషులు బట్టి ట్రీట్ చేస్తే చాలా బాగుంటుంది. మనుషుల కింద ముందుగా బతుకుతాం, తర్వాత మతాలు కులాల గురించి ఆలోచిస్తాం. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. కొన్ని పాయింట్స్ అయితే మర్చిపోయాను. ఈ మధ్య మార్క్ యాంటోనీ అనే సినిమా వచ్చింది కదా, ఆ ప్రొడ్యూసర్కి ప్రకాష్ రాజ్ అయితే హ్యాండ్ అయితే ఇచ్చాడంట. ఏకంగా ₹1,00,00,000 అయితే లాస్ అయితే వచ్చిందంట. రీసెంట్గా ఆయన అయితే ట్వీట్ అయితే చేశాడు, జస్ట్ ఆస్కింగ్ అని. ప్రకాష్ రాజ్ గారు ఎలాగైతే పవన్ కళ్యాణ్ కానీ ఇండైరెక్ట్గా జస్ట్ ఆస్కింగ్ అని కొటేషన్తో ట్వీట్ చేస్తున్నాడు, ఆయన అలా చేశాడు. ఆయన వల్ల ₹1,00,00,000 అయితే లాస్ అయిందంట. క్యారవాన్లో ఉండి వచ్చేస్తున్నానని చెప్పి వెళ్ళి క్యారవాన్లోకి వెళ్ళి చూస్తే ఈయనైతే లేరంట. సో దానివల్ల షూటింగ్ అన్నీ ఆపుకోవడం, మొత్తం కలిపి ఒక ₹1,00,00,000 వరకు అయితే లాస్ అయితే వచ్చిందంట. అది మార్క్ యాంటోనీ సినిమా కదా, తర్వాత వచ్చే సినిమా అది. సో ఆ విధంగా రీసెంట్గా అయితే పవన్ కళ్యాణ్ గారిని ఫుట్బాల్తో అయితే పోల్చారు ఒక ఇంటర్వ్యూలో. అంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఎవరు పడితే వాళ్ళు ఫుట్బాల్ తన్నట్టు తంటున్నారని చాలా దారుణంగా అయితే విమర్శించారు. దాంతో ఈ వీడియో కూడా బయటికి రావడంతో ప్రకాష్ రాజ్ గారి మీద కూడా చాలా సెటైర్లు అయితే పడుతున్నాయి. ఇది ఈ వీడియోలో ఏముందంటే, చూపించాను కదా ఇందాక ఒక వీడియో, ఆ వీడియోలో ఏముందంటే ప్రకాష్ రాజ్ గారు డిఎంకే పార్టీని, సీఎం గారిని పోరుతున్నట్టుగా దాంట్లో మాట్లాడారు. సరిపోతుందా, ఇంకేమైనా పోవడమంటారని కూడా ఆయనతో ఆ వీడియోలో అయితే సంభాషించారు. సో చూద్దాం మరి ఇట్లా ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ ఎంతవరకు వెళ్తుందో.